హలో! అందరికీ నమస్కారం. మనమందరం ట్రైన్‌లో చాలా సార్లు ప్రయాణం చేసి ఉంటాము. ఒక 160 ఇయర్స్ బ్యాక్ ట్రైన్స్ ఎలా ఉండేవో చూసి అందులో ప్రయాణించి అనుభూతిని పొందడానికి వచ్చేసాము ఫెల్డ్ బాననా మ్యూజియంకి. ఇది ఒకప్పటి ఇండస్ట్రీ. ఇప్పుడు మూతబడిపోయింది. మా జర్నీ స్టార్ట్ అవుతుంది ఈ రైల్వే స్టేషన్ నుంచి. ట్రైన్లో జర్నీ చేయడం ఇష్టం ఉన్న వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ నుంచి మ్యూజియం వాకబుల్, బట్ మాకు ఐడియా లేదు, మేము ఫస్ట్ టైం వచ్చాము. ఇక్కడ స్టాఫ్ మాకు చాలా బాగా గైడ్ చేసి ఈ ట్రైన్ ఎక్కమన్నారు. అప్పట్లో ట్రైన్స్ కి హార్న్ ఉండేది కాదు కదా, ఈయన విజిల్ ఊదుతారు చూడండి నా వెనకాతల. ఒక్కసారి అలా వెనక్కి టైం ట్రావెల్ చేసినట్టుగా అనిపించింది. కొన్ని ట్రావెల్ డేస్ ఉంటాయి, ఆ డేట్స్ లో మనం ఇలాంటి పాత కాలపు ట్రైన్స్ లో మనం ట్రావెల్ చేయొచ్చు. లైఫ్ లో ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇట్లాంటి ట్రైన్ ఎక్కడం. మ్యూజియం దగ్గర ఇంకో ట్రైన్ ఉంటుంది పెద్దది, అది ఎక్కాలంట. ఇది జస్ట్ షటిల్ ట్రైన్ లాగా అన్నమాట. నిజంగా చాలా ఎక్సైటెడ్ గా ఉంది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఉన్న ట్రైన్స్ అన్ని చిన్న పట్టాలపైన నడుస్తాయి. ఈ రెండు పట్టాల మధ్యలో ఉన్న డిస్టెన్స్ జస్ట్ 2 feet. సో ఫైనల్లీ మనమైతే మ్యూజియం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ అసలు ఏముంటాయో చూద్దాం రండి. మ్యూజియం అంటే ఒక రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను, బట్ ఒక రూమ్ లో ఇలా పెట్టారు. ఇక్కడ డిస్ప్లేలో చాలా పాతకాలపు స్పేర్ పార్ట్స్ ఉన్నాయి, ఇంకా ఫొటోస్ పెట్టారు. ఇక్కడ ఫొటోస్ లో ఏమున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ పిక్చర్ లో ఉన్న కెనాల్ ని కట్టేటప్పుడు ఇక్కడ ఉన్న రైల్వే ట్రాక్ కూడా కట్టారు. 1856 లో ప్రయాణించడానికి ఇంకా వస్తువులను తరలించడానికి గుర్రపు బండ్లు బాగా వాడేవారు. ట్రైన్స్ వచ్చాక వ్యవసాయానికి కానీ ఇండస్ట్రీస్ కి కానీ కావాల్సిన మెటీరియల్ తరలించడానికి అప్పట్లో ఈ రైల్వే స్టేషన్ బాగా ఉపయోగపడేదట. ఇక్కడ ఫొటోస్ లో ఉన్నవన్నీ 1856 నుంచి ఇప్పటి వరకు వాడిన లోకోమోటివ్స్. కొన్ని పాడైపోయిన లోకోమోటివ్స్ వీళ్ళు కొనుక్కుని రిపేర్ చేసి ట్రాక్ పైన తీసుకొచ్చారనమాట. 1888 లో ఇక్కడ ఎక్కువగా కంకర్ రాళ్ల మైనింగ్ అయ్యేదట. మైనింగ్ చేసే ఒక చోట నుంచి ఇంకో చోటకి కనెక్టివిటీ కోసం రైల్వే ట్రాక్ కట్టుకున్నారు. చాలా వరకు ఇప్పుడు లేదు, జస్ట్ ఒక 2.5 కిలోమీటర్ మ్యూజియం కోసం అని ఉంచారు. ఫొటోస్ లో ఉన్న లోకోమోటివ్స్ కొన్ని బయట ఉన్నాయి, అవి కూడా చూద్దాం రండి. చక్కగా పెయింట్ వేసి కొత్తగా నిగనిగలాడుతున్న ఈ లోకోమోటివ్ 1928 లోది. దీన్ని తయారు చేసిన వాళ్ళు హానోవర్ లో ఒక పెద్ద ఇండస్ట్రియల్ కంపెనీ. హానోమాగ్ అనేది వాళ్ళది నిక్ నేమ్. వెనక ఇలా లైట్ ఉంది. నిజంగా చెప్పాలంటే నాకు అల్కిలంతర్ లైటే గుర్తొచ్చింది. ఇక్కడ బోగిలు తగిలించుకునే హుక్. అసలు ఈ డోర్ ఓపెన్ చేసి చూద్దాము ఏముంటుందా అని. పాతకాలం ఇంటి గేట్స్ కూడా ఇలానే ఉండేవి. ఈ లోకోమోటివ్స్ టాప్ స్పీడ్ 15 km/h అట. ఇంకా మనం ఎక్కాల్సిన ట్రైన్ అయితే వచ్చింది. మనం ఒక రైడ్ తీసుకుని వచ్చిన తర్వాత మిగతా లోకోమోటివ్స్ అన్ని చూద్దాము. మీరు కూడా మాతో పాటు ఈ పాతకాలపు ట్రైన్ లో ఉన్న జర్నీని ఫీల్ అయ్యి ఎంజాయ్ చేయండి. మనం ఎక్కాల్సిన ట్రైన్ ఇదే. ఈ ట్రైన్ రైడ్ కి టికెట్ తీసుకోవాలి. చిల్డ్రన్ కి అయితే 2 euros, పెద్దవాళ్ళకైతే 4 euros అన్నమాట. ఓపెన్ టాప్ కార్ చూసాము, ఇది ఓపెన్ టాప్ బోగి. ఎదుర్కొండ బోగిలో చాలా మంది ఉన్నారు, అందుకే మనం ప్రశాంతంగా ఇక్కడ వచ్చాము. ట్రైన్ స్టార్ట్ అయ్యే లోపు నడుస్తూ అందరినీ పలకరించేస్తూ పని అయిపోతుంది. ఎస్, ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. చెక్క ట్రైన్ కదా, సౌండ్ ఎలా వస్తుందో చూడండి. ఈవిడైతే గ్రేట్, అసలు చిన్న బేబీని తీసుకుని వచ్చింది. చాన్వి ఇక్కడ బుద్ధిగా కూర్చొని రైడ్ ఎంజాయ్ చేస్తుంది. మా వాడు నించుని ఎంజాయ్ చేస్తున్నాడు. ట్రావెల్ డే అని పిల్లల కోసం ఫైండ్ అండ్ సర్చ్ అని ఒక క్వెస్ట్ పెట్టారు. ఈ పెద్ద అయినా అదే పేపర్ ఇస్తున్నారు. చుట్టూరా గ్రీనరీ చూస్తుంటే ఏదో కొండల మధ్యలో నుంచి వెళ్తున్నట్టుగా అనిపించింది. ఇది ఆ క్విజ్ పేపర్. ఒక్క ముక్క రాదు మాకు, అంత జర్మన్ లో ఉంది. ముందర ఒక బ్రిడ్జ్ ఉంది, దాని కింద నుంచి వెళ్తాము. ట్రైన్లో టికెట్ కలెక్టర్ లేకపోతే ఎలా చెప్పండి, అందుకే వచ్చేసారు టికెట్ కలెక్టర్. అందరు టికెట్లు పంచ్ చేశాడు. ఈయన బ్యాగ్ చూస్తుంటే మన బస్ కండక్టర్ బ్యాగే గుర్తొచ్చింది. ఈ లేక్ వరకే రైల్వే ట్రాక్ ఉంది. సో ట్రైన్ అందుకే ఇక్కడ ఆగిపోయింది. ఇంజిన్ వస్తుంది, ఇంజిన్ వచ్చాక మన బోగికి తగిలిస్తారు.
చూడండి ఎంత చిన్నగా ఉందో. ఈ వుడెన్ ట్రైన్లో మామూలు జర్కులు లేవు, షేక్ అయిపోతుంది. ఇప్పుడు మనం మళ్ళీ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తాము. నాకైతే నిజంగా ట్రైన్ హార్న్ సౌండ్ బాగా నచ్చింది. ఏదో శంఖం ఊదడం రాని వాళ్ళు ఊదితే ఎలా ఉందో అలా ఉంది. అసలు ఈ పిల్లాడైతే డ్రైవర్ ఏం నొక్కుతున్నాడా అని తొంగి తొంగి చూస్తున్నాడు. అంత ఎక్సైటెడ్గా ఉన్నాడు. ఈ పాతకాల వుడెన్ ట్రైన్లో మా ట్రిప్ అయితే అయిపోయింది. ఇంకా స్టేషన్ దగ్గరకు వచ్చాము. ఇంకా మిగతా లోకోమోటివ్స్ అన్ని చూద్దాము, ఒక రౌండ్ ఇద్దాము. ఇక్కడ అప్పటి కాలపు గడియారాలు చూడండి. ఈ లోకోమోటివ్ 1951లోది, డీజిల్తో నడుస్తుంది. దీని టాప్ స్పీడ్ 13 km/h. దీన్ని నడపడానికి ఈయన వచ్చాడు చూడండి. మాక్సిమం 775 kgs పుల్ చేస్తుందంట. ఇందులో అన్ని కంకర్రాళ్లే ఉన్నాయి. ఇది ఇంకో మోడల్ లోకోమోటివ్ 1967లోది. ఎక్కువ నాయిస్ పొల్యూషన్ లేకుండా దీనికి కూడా గంట ఉంది. ఈ లోకోమోటివ్ లో ఉన్న ఇంజిన్ ఎలక్ట్రిక్ మోటార్ అన్నమాట. ఇక డ్రైవర్ సీట్ ఎంత చిన్నగా ఉందో చూడండి. దీనికన్నా కార్ లో ఉన్న బేబీ సీటే పెద్దగా ఉంటుంది. ఇక్కడ అక్క పిన్ని మా వాడికి గంట కొట్టడం నేర్పిస్తున్నారు. ఒక్కసారి నేర్పిస్తే చాలు ఇట్టే పట్టేస్తాను నేను. నాకు కూడా గంట కొట్టడం వచ్చేసింది చూడండి. ఇక్కడ ఉన్న రెండు లోకోమోటివ్స్, ఒకటేమో 1965ది, పాతగా ఉన్నదేమో 1956ది. రెండు డీజిల్ తో నడిచేవే. అసలు లోపల ఏముందో చూద్దానండి. ఇక్కడైతే ఒక ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కనిపిస్తుంది. ఈ లోకోమోటివ్ కూడా ఒక గంట, ఒక అలికిలంతర్ లైట్, ఇంకా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంది లోపల. ఈ మ్యూజియం మొత్తంలో 19 లోకోమోటివ్స్ ఉన్నాయి. ట్రాక్ పైన అయితే కొన్ని ఉన్నాయి, కొన్ని లోపల వర్క్ షాప్ ఉంది, అక్కడ ఉన్నాయంట. ప్రతి లోకోమోటివ్ పైన నంబర్ ఉంది. ఇది 2 నంబర్ లోకోమోటివ్. ఇది 1960లోది. ఇప్పుడంతా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చేసాక ఇవన్నీ యూజ్ చేయడం మానేశారు. మ్యూజియం వెనకాతలో ఒక కెఫెటేరియా ఉంది. జస్ట్ టీ, కాఫీ, ఏవో కొన్ని స్నాక్స్ దొరుకుతాయి. ఇక్కడ బర్నర్ ఉంది. ఇంకా కొంచెం ముందరకెళ్తే ఇక్కడ ఉంది వర్క్ స్టేషన్. ఇక్కడ కూడా చాలా లోకోమోటివ్స్ ఉన్నాయి. మేబీ రిపేర్ చేస్తున్నట్టున్నారు, కానీ ఇక్కడ లోపల ఎలా లేదు మనకి. అంతా లోపల ఉండే పార్ట్స్, ఎక్విప్మెంట్ అంతా ఉంది చూడండి. ఇంక ఇక్కడ నుంచి వస్తుంటే ఇక్కడ ఒక చెట్టు ఉంది. అది పియర్సో గ్రీన్ యాపిలో, కానీ చాలా కాయలు ఉన్నాయి. ఇవి గనక పండి ఉండుంటే చక్కగా కోసేసేదాన్ని. నా చేతికి కూడా అందుతున్నాయి అన్నీ. మీరు కూడా మాతో పాటు రైడ్ని, ఇంకా పాతకాల ట్రైన్ని చూసి ఎంజాయ్ చేస్తుంటారని ఆశిస్తూ మళ్ళీ రేపు కలుద్దాం. జై శ్రీరామ్.